శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై నమస్తస్సై నమో నమః. ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి 4 శంకరపీఠాలు, 1 పూరి, 2 ద్వారక, 3 శృంగేరి, 4 జోషిమఠ్. ఈ 4 కూడా శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి మఠాలు. ఈ మఠాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి న్యూస్ ఈరోజు మీ ముందుకు తెస్తున్నాను. నేను విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద అరాచకాలు, ఆస్తుల కబ్జా, దోపిడీ, ఆడపిల్లలు ఎత్తుకుపోవటం, ఇళ్ళు తగలబెట్టడం, ఇటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఈ 4 పీఠాధిపతులు ఏకీకృతంగా భారత ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి హిందువులకి తగినటువంటి రక్షణ ఏర్పాటు చేయాలని, వారికి కావలసినటువంటి ఆహార వసతి సదుపాయాలను కూడా అవసరమైతే పంపించాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అవిముక్తానంద సరస్వతి వారు, స్వామీజీలు అంతా కూడా బంగ్లాదేశ్కు కావాల్సినటువంటి శరణార్థులకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు, ఆహార పదార్థాలు పంపించాలని, అట్లాగే ప్రపంచంలో హిందువులు ఎక్కడున్నా కూడా హిందువులంతా మన బంధువులే, అస్పృశ్యత లేదు కాబట్టి మనం అంతా కూడా ఏకీకృతమై ఈ విషయాన్ని ఖండించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. అట్లాగే హిందువులపై జరుగుతున్నటువంటి దాడి ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారో ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ గ్రహించాలని, సోదరభావంతో మెలగాలని, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలు అయినటువంటి అన్ని రకాల వాళ్ళకి కూడా మద్దతు తెలపాలని, ఇదంతా చైనా కుట్రని స్వామి నిశ్చలానంద సరస్వతి గారు తెలిపారు. భారత్కి మధ్య అవసరమైతే చర్చ జరపాలని. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ వేసి ఉంది కాబట్టి ఆ కమిటీ తక్షణం చర్యలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ 4 పీఠాధిపతులు ముక్త కంఠంతో భారతదేశానికి, భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. విషయం ఏమిటంటే, విశ్వ హిందూ పరిషత్ గత 70 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి ఈరోజు హిందూ సమాజం అనుభవించబోతుంది. దాని ఫలితాలు ఒకే వేదిక మీదకి స్వామీజీలు, పీఠాధిపతులు 4 రావటం అంటే ఇదేం చిన్న విషయం కాదు. దీని వెనకాల కఠోరమైనటువంటి పరిశ్రమ, అనేక రకాల త్యాగాలు చేసి ఉండబట్టే ఈరోజు హిందూ సమాజం యావత్తు కూడా మేము ఉన్నాము హిందూ సమాజ రక్షణకి అని చెప్పి పీఠాధిపతులు తెలియజేయడం జరిగింది. అట్లాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలు, ఇండియాలో ఉన్న మైనారిటీలు ఎంత సురక్షితంగా ఉన్నారో ఇతర దేశాల్లో కూడా అంతే సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలు కూడా సహకరించాలని, దానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి స్వామీజీలు కోరటం జరిగింది. ఇదంతా కూడా భారతదేశం, ప్రపంచం అంతా కూడా ఈరోజు హిందూ విశ్వవ్యాప్తం అవుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి అరాచకాలు తగదని, సోదరభావంతో మెలగాలని కూడా పీఠాధిపతులు 4 కలిసి ఏకీకృతమై భారతదేశానికి, హిందూ సమాజానికి కూడా ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు గర్వపడాల్సినటువంటి పరిస్థితి. అందులో మన ముఖ్యంగా దక్షిణాది పీఠమైనటువంటి శృంగేరి పీఠం, పూరి పీఠాధిపతులు కూడా వీళ్ళతో కలిసి సాధారణంగా ఉత్తర భారతం అనేటువంటి భేదాలు, ఉత్తర భారతం దక్షిణ భారతం అనేటువంటి భేదాలు ఆది నుంచి ఉన్నప్పటికీ కూడా అసలు ఇటువంటి భేదాలు, తారతమ్యాలు లేకుండా పీఠాధిపతులు 4 కలిసి హిందూ సమాజానికి మార్గదర్శనం చేస్తూ, నిరంతరం కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ సమాజాన్ని జాగృతం చేస్తున్నటువంటి పరిణామ క్రమంలో ఈరోజు మంచి సహృద్భావంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి హిందూ బంధువులంతా కూడా గ్రహించవలసింది ఏంటంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దేశాల్లో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని గ్రహించి మనం కూడా వారికి మద్దతు తెలియజేయడం అవసరం ఉంది. కాబట్టి దీనికి ప్రభుత్వానికి మనమంతా కూడా సహాయ సహకారాలు, కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి జాగో హిందూ, జై హింద్, భారత్ మాతాకి జై. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.